హాయ్ నమస్తే వెల్కమ్ టు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అది ప్రాంతంలో నివాసం ఉండే బబిత అనే గృహిణి ఆత్మహత్య. జాతకాలు జ్యోతిష్యం మీద బలహీనంగా ఉన్నటువంటి ఆమె జాతకాలను నమ్ముకొని జీవితాన్ని అంధకారం చేసుకుంది. దురదృష్టవశాత్తు రాత్రి జరిగిన సంఘటన తాలూకు వివాదం లేదా ఆర్గ్యుమెంట్ వల్ల మనస్తాపానికి గురైనటువంటి బబిత పొద్దున్నే ఆత్మహత్య చేసుకుంది. అంబర్పేటకు చెందినటువంటి రామకృష్ణ ఆ బబితను వివాహం చేసుకొని అల్వాల్ దగ్గర నివాసం ఉంటున్నాడు. తను సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ బబిత సోషల్ ప్లాట్ఫామ్లలో వచ్చేటువంటి జాతకాలు అయినటువంటి యూట్యూబ్ విషయాలు చూడడం, వాటినే నమ్ముకోవడం. అయితే ఈమె బబిత జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముకొని బలహీనంగా చేసుకుంది. ఇక్కడ స్పష్టంగా చెప్పేదంటే జ్యోతిష్ శాస్త్రం లేదనో జ్యోతిష్ శాస్త్రం తప్పనే వాదన కాదు నేను చెప్పేది. జ్యోతిష్ శాస్త్రం అయినా ఏ శాస్త్రం అయినా సరే తెలుసుకోవడము, దాన్ని తెలుసుకొని అవలంబించే ప్రయత్నం చేయడం తప్పులేదు. కానీ దానివల్లనే సమస్యలు పరిష్కారం అవుతామని దాని మీద ఆధారపడి బలహీనపడి ఉండడం నిజంగా అవగాహన రాహిత్యం అవుతుంది. ఇక్కడ రోజు రోజుకు ఈ అన్మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యాపార ధోరణి ఉన్నటువంటి మోసగాలైనటువంటి జ్యోతిశాస్త్రం చెప్తామని చెప్పి జ్యోతిష్యం చెప్తామని వచ్చిరానటువంటి సగం జ్ఞానంతో జ్యోతిశాస్త్రం యొక్క మూల సూత్రాలు తెలవనటువంటి వ్యక్తులు జాతకాలు చెప్పడము, లేదా మీకు జీవితంలో ఇదైతే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, మీకు పూజలు చేస్తాము, అది అవుతుంది ఇది అవుతుందని చెప్పి మభ్యపెట్టి అమాయకులని మోసం చేస్తూ పూడగడుపుతున్నటువంటి దొంగ జ్యోతిష్ శాస్త్రాలలో ఇదంతా జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రానికి అతనికి ఏం సంబంధం ఉండదు. నిజంగా జ్యోతిష్ శాస్త్రం తెలిసినవాడు, జ్యోతిష్ శాస్త్రం మూల సూత్రాన్ని తెలిసినవాడు ఎవడు కూడా జాతకాలు చెప్తామని చెప్పి వ్యాపారం స్టార్ట్ చేయరు. కేవలం తనకు తెలిసి అంతగా కుటుంబ నేపథ్య ప్రమేయం ఉండి తన శిష్యులు అని చెప్పబడి, తన భక్తులు అనబడి తమ వైదికాన్ని లేదా తమ జ్యోతిషాన్ని నమ్మేటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే నిజమైన జ్యోతిశాస్త్రం చెప్తారు. గతంలో ఈ తాలూకా వివరాలు మనకు తెలుసు. అంటే ఆ ఊరికో లేదా కుటుంబానికి బాగా పరిచయం ఉన్నటువంటి ఒక పండితుడు మాత్రమే జ్యోతిష్యం చెప్తాడు. ఇట్లా బోర్డులు పెట్టుకొని టీవీలో యాడ్స్ ఇస్తూను చెప్పేవాడు జ్యోతిష్యుడు కాదు, వాడు ఒక కమర్షియల్. నిజంగా జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాడు ఎవడు కూడా జ్యోతిష్యాన్ని బహిర్గతం చేయడు, వ్యాపారం చేయడు. ఎవడైతే బోర్డులు పెట్టుకొని శాస్త్రాలు కుండాలు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో ఖచ్చితంగా వాడికి ఏమీ రాదు, ఏమీ తెలియదని కూడా చెప్పవచ్చు మనం. కేవలం వ్యాపారం ధోరణితోనే పిచ్చాపాటి చెప్తూ ఇట్లాంటి బబిత లాంటి వాళ్ళని బలహీన క్షణాలని బలహీన మనస్తత్వాలని లొంగ తీసుకొని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. తద్వారానే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతున్నాయి. అట్లా దొంగ జ్యోతిష్యుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.